హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ హరిత. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఫినాన్షియల్ డెవలప్మెంట్ అడ్వైజర్ అండ్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ వెల్తి చక్రధర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు? బాగున్నానండి, థ్యాంక్ యూ. సార్, మనం అట్లీస్ట్ వన్ వీడియో అయినా ల్యాండ్ గురించి, లైక్ ప్రాపర్టీ ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఇట్లాంటివి చూస్తాం. ఇప్పుడు కూడా అలాంటి క్వశ్చన్, లైక్ హైదరాబాద్లో కోట్లు తెచ్చిపెట్టే ల్యాండ్ ఏదైనా ఉందా? కోట్లు తెచ్చిపెట్టే ల్యాండ్ అనేది కొంచెం చెప్పడం కష్టమేనండి. యాక్చువల్గా ఎట్లాంటి ల్యాండ్కి ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అలాంటి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది అనేది మనం ఆలోచిస్తే, ఇప్పుడు చూడండి, ఈ వరంగల్ హైవే అంటారు. ఇప్పుడు ఈ హైదరాబాద్ నుంచి ఈ వరంగల్ వెళ్ళే హైవేలో మీకు ఈ యాదగిరిగుట్ట, కట్కేసర్ అన్ని దాటిన తర్వాత పెంబర్తి, జనగాం ఇవన్నీ వస్తాయి. సో ఈ బెల్ట్ కూడా ఒక మంచి ప్రైమ్ లొకేషన్ కింద మనం చెప్పచ్చు. ఇప్పుడు చూడండి, ఎప్పటి నుంచో అందరి మైండ్లో ఉన్నది ఏంటంటే హైదరాబాద్ కూడా ఫ్యూచర్లో సెకండ్ క్యాపిటల్ అవ్వచ్చు ఇండియాకి, లేదా ఒక యూనిట్ టెరిటరీ కింద అవ్వచ్చు అని ఒక నడుస్తుంది. ఒక బీజేపీ కూడా బలంగా చేసేది ఏంటంటే దీన్ని సెకండ్ క్యాపిటల్ చేద్దామన్న థాట్లో అయితే నడుస్తుంది. ఎందుకంటే ఢిల్లీలో ఆల్రెడీ పొల్యూషన్ ఎక్కువైపోయింది అక్కడ. సో ఏదైనా సెకండ్ ఉండాలి, ఆల్టర్నేట్ ఉండాలని చెప్పి ఒక థీమ్ అయితే అందరి మనసులో ఉంది. సో అది ఎప్పుడు జరుగుతుందో, కార్యరూపం దాస్తుందో మనకు తెలియదు. సో ఇప్పుడు చూడండి, ఒకవేళ కనుక అలాంటిది ఏదైనా సందర్భం వచ్చి మన హైదరాబాద్ కనుక సెకండ్ క్యాపిటల్ అయితే, మన తెలంగాణకి క్యాపిటల్ ఏదంటే వరంగల్ అవుతుంది. సో వరంగల్కి తెలంగాణ క్యాపిటల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. హింట్స్ కూడా అలాగే వస్తున్నాయి. మన అమిత్ షా కూడా వచ్చారు మన ఎలక్షన్స్ అప్పుడు, వరంగల్లో 1000 పడకల హాస్పిటల్ పెడతామని, ఒక మంచి యూనివర్సిటీ తీసుకొస్తామని ప్రతి వాళ్ళు దాని గ్రోత్ కొంచెం ఆడుతున్నారు. సో ఇండైరెక్ట్గా కావచ్చు, డైరెక్ట్గా కావచ్చు, మనకు చాలా హింట్స్ అయితే వస్తున్నాయి. ఎప్పటి నుంచో ఉన్నది ఏంటంటే ఇప్పుడు చూడండి, ఒకప్పుడు సపరేట్ తెలంగాణ అయినప్పుడు ఏంటంటే తెలంగాణ హైదరాబాద్ చాలా కాస్ట్లీ, దీనికి లోన్స్ లేవు. ఇప్పుడు ఏంటంటే తెలంగాణ చాలా లోన్లలో ఉంది, అప్పుల్లో ఉంది. సో ఎప్పుడు చూడండి, హైదరాబాద్ కనుక సపరేట్ అయితే అప్పులన్నీ పోతాయి. తెలంగాణకు సంబంధం లేదు అప్పులన్నీ. సో అప్పులు రహితమైన తెలంగాణ వస్తుంది. సో కాబట్టి ఏంటంటే ఆర్ఆర్ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్డు కూడా వేస్తున్నారు. ఈ రీజనల్ రింగ్ రోడ్డు వల్ల ఏంటంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కూడా హైదరాబాద్ కనెక్టివిటీ ఈజీగా వస్తుంది. ఎప్పుడైతే లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్టేషన్ బాగా డెవలప్ అయిందంటే ఆటోమేటిక్గా తెలంగాణలో డిస్ట్రిక్ట్లన్నీ కూడా బాగా మెరుగ్గా డెవలప్ అవుతాయి. సో కాబట్టి ఏంటంటే ఇది ఒక ఆలోచన అయితే ఎప్పటి నుంచో ఉందండి. అలాంటిది కనుక జరిగితే మీరు ఊహించండి, ఏదైనా ఒక ల్యాండ్ ఇటు సెకండ్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ మధ్యలో ఉంటే, అంటే తెలంగాణ క్యాపిటల్ వరంగల్, హైదరాబాద్ మధ్యలో ఉన్నది కూడా బంగారం అవుతుంది. ఆ టైం వస్తే మాత్రం ఈ ల్యాండ్స్కి కోటాలు కొలుగుతాయండి. సో మనం చెప్పేది ఏంటంటే ఇట్లాంటి ఈ బెల్ట్లో, ఈ వరంగల్ హైవేలో రోడ్డుకి ఆనుకున్న ల్యాండ్. సో ఇప్పుడు హైవేకి రోడ్డుకి, హైవే నుంచి మళ్ళీ 10 కిలోమీటర్ లోపల అంటే మనం చెప్పలేమండి, అవి గ్రోత్ అవుతాయి లేవో. ఏవైతే ల్యాండ్స్ ఆనుకుని ఉంటాయో హైవేకి, అవి మనం గోల్డ్ కింద చెప్పచ్చు. ఇవాళ కనుక మనం 20,000, 15,000 గజాలు మనకి పలుకుతున్నాయి. అవి తీసి పెట్టుకుంటే మాత్రం మీకు మంచి లాభదాయకంగా ఉంటుందండి. ఈ ఎంటైర్ బెల్ట్లో ఎక్కడైనా సరే తీసుకుంటే, ఇప్పుడు ఎస్పెషల్లీ వరంగల్కి కొంచెం నియర్ బై జనగాం కానివ్వండి, పెంబర్తి కానివ్వండి, అక్కడైతే ఇంకా బాగుంటుంది. ఇక్కడ ల్యాండ్స్లో ఏమవుతుందంటే మీకు రోడ్డుకి ఆనుకున్న ల్యాండ్స్ ఏమో 15,000, 20,000 లెవెల్లో ఉన్నాయి. కొంచెం దూరం వెళ్తే 15,000, కొంచెం 3 కిలోమీటర్స్ లోపలికి అయితే కనుక ఈ ఫామ్ ల్యాండ్స్ అవి కూడా దొరుకుతున్నాయి. ఇవాళ రేపు 8 lakhs ఒక గుంట కింద వస్తున్నాయి. సో ఇక్కడ 8 lakhsలో గుంట తీసుకున్నా, లేకపోతే 15,000 పెట్టి కొంచెం రోడ్డుకి కొంచెం దూరంలో తీసుకున్నా, లేకపోతే రోడ్డు మీద 20,000, 15,000 పెట్టి తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా గోల్డ్ కింద చెప్పచ్చు. సో ప్రిడిక్షన్ ఏంటంటేనంటే ఒక 10 yearsలో, నేను ఇప్పుడు రేపు అయిపోతుందని చెప్పను, ఒక 10 years హారిజన్లో కనుక ఎట్లాంటి మూమెంట్ ఏదైనా జరిగితే కనుక హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అయ్యి తెలంగాణకి క్యాపిటల్ వరంగల్ అయితే మాత్రం ఇది బంగారం అని చెప్పచ్చు. ఓకే, మొత్తం మీద సిటీ అవుట్స్కర్ట్స్లో తీసుకుంటే ఇంకా బెటర్ అని అంటారు. చాలా